వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఇప్పుడు అనేక మంది ఉద్యోగాలు ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. అందులో ఒకటి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అంశం. విధుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాక వైకాపాకు మద్దతుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న 18 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకి అధికారులు నోటీసులు జారీ చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో వీళ్ళని నియమించారు. వీళ్ళు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. యార్డుకు వచ్చిన బస్తాలను గేట్ల వద్ద ఈనాంలో నమోదు చేయకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశారు. అక్రమ వసూలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. వాళ్ళు విధులకు హాజరు కాకపోయినా జీతాలు చెల్లించారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. వీటిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మిర్చియార్డు కార్యదర్శి చంద్రిక డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నోటీసులు ఇచ్చారు. అభియోగాలపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంటే వైసీపీ హయాంలో నియమితులయ్యారు కాబట్టి పీకేయాలి. దానికి వీళ్ళే కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళే డిసైడ్ చేసేస్తారు, అంతా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు పెడితే రేపు వైసీపీ వచ్చి పీకేయాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి కూడా భద్రత లేదు. ఇది విచిత్రమైన పరిస్థితి.